హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో టేస్టీగా, సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిలో నూనె వేసి కొన్ని జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలోకి బాగా దంచిన అల్లం వెల్లిపాయ, సన్నగా పొడుగుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక బాగా కడిగిన చికెన్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు బాగా ఏగనివ్వాలి చికెన్ని. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా బాగా కలిపి కొంచెం మిరియాల పొడి, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసాక మొత్తం కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇలా బాగా కలిపాక మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి చికెన్ బాగా నూనె పైకి వచ్చేంత వరకు. ఇలా ఒకసారి బాగా ఉడికితే సరిపోతుంది. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు బాగా ఇలా వేగాక ముందుగా ఫ్రై చేసి పెట్టిన జీడిపప్పు ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా చేసిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంతేనండి, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.